హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు పాలిటెక్నికల్ ఐటీఐతో పాటు వాటికి ఈక్వల్గా ఇంకా వేరే కోర్సులు ఏవైనా ఉన్నాయా, తక్కువ టైంలో వేగంగా ఉపాధి పొందే కోర్సులు, అది కూడా ఈజీగా పాస్ అయిపోవాలి అనే దీంట్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అటువంటి వారి కోసం అయితే కొన్ని కోర్సులు అయితే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. వాటి గురించి అయితే ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో ఉపాధి పొందాలని ఆశించేవారు వొకేషనల్ కోర్సులను పరిగణలోకి తీసుకోవచ్చు. పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐల మాదిరిగానే ఇవి ఉంటాయి. వీటిని ఇంటర్మీడియట్ విద్యలో భాగంగా అందిస్తున్నారు. వొకేషనల్ విద్యలో పనిచేస్తూ నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల చదువు పూర్తయిన వెంటనే అదనపు శిక్షణ లేకుండానే ఉపాధిలో అయితే చేరుకోవచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే BA, BVoc, MVoc చదువుకోవచ్చు. అలాగే డిప్లొమా అనంతరం బీటెక్లను కూడా చేరవచ్చు. వొకేషనల్ విద్యతో కొలువులు అనేవి సులువు. స్థానిక పరిశ్రమల్లో కొలువులు దక్కేలా చేసి స్థిరమైన ఉపాధికి బాట వేయడం వొకేషనల్ కోర్సుల యొక్క ప్రధాన లక్ష్యం. వివిధ రంగాల అవసరాలను తీర్చి నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరతను అధిగమించడానికి వొకేషనల్ కోర్సులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో సులువుగానే వీరు ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. ఈ కోర్సుల్లో సాధారణంగా 40% అయితే థియరీ, 60% అయితే ప్రాక్టికల్ ద్వారా నేర్చుకుంటారు. అందుకోసమే ఈజీగా అయితే క్వాలిఫై అయిపోవచ్చు. ఇవి మళ్ళీ బెస్ట్ కోర్సెస్, నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించినవి. వీటి గురించి తెలుసుకోవడం కంటే ఆ పని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం అంటే ఇవన్నీ అప్లికేషన్కి ఓరియంటెడ్ విధానంలో ఉంటాయి. వొకేషనల్ విద్యలో ప్రాధాన్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా కోర్సులు స్థానిక పరిశ్రమల అవసరాలు నెరవేరేలా రూపొందించారు. మిగిలినవి ప్రతి చోట ఉపాధి దక్కేలా తీర్చిదిద్దారు. ప్రతి దగ్గర కూడా ఈ కోర్సులు చేసిన వాళ్ళకు ఉపాధి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 ఏళ్ల వ్యవధితో పలు విభాగాల్లో 20కి పైగా వొకేషనల్ కోర్సులు అయితే చదువుకోవచ్చు. ఆసక్తి, నైపుణ్యాలను అనుసరించి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్షిప్ పూర్తయ్యేలా చూస్తారు. దీంతో ఎలాంటి అదనపు శిక్షణ లేకుండా ఉద్యోగానికి అయితే సిద్ధం కావచ్చు. 10వ తరగతి పరీక్షల యొక్క మార్కులు, ఆ గ్రేడ్ పాయింట్లతోనే వీటిలో అయితే ప్రవేశం అయితే లభిస్తుంది. వారాలు, నెలల్లో పూర్తయ్యే స్వల్ప వ్యవధి వొకేషనల్ కోర్సులు ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్లో భాగంగా అందించే వొకేషనల్ చదువుల్లో చేరితే నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ఉపాధి పొందడంతో పాటు ఉన్నత విద్యకు వెళ్ళడానికైతే మార్గం సులువవుతుంది. వీటిలో ఉండే కోర్సులు ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్, సెరికల్చర్. చూసారా, సచివాలయంలో చాలా మంది ఫిషరీస్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ అనేసి అంటారు. వీళ్ళందరూ కూడా వొకేషనల్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వొకేషనల్ కోర్సులు పూర్తి చేసి ఆ జాబ్స్ అయితే సాధించుకున్నారు. అంటే సచివాలయంలో సగం మంది జాబ్స్ కూడా ఈ ఫిషరీస్, సెరికల్చర్ వొకేషనల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా సచివాలయం జాబ్స్ కూడా వచ్చాయి. అలాగే బిజినెస్ అండ్ కామర్స్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, రిటైల్ మేనేజ్మెంట్. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ. హోమ్ సైన్స్కి సంబంధించి మెకానికల్ టెక్నాలజీ, కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ఫార్మా టెక్నాలజీ సంబంధించినవి చాలా అయితే వొకేషనల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఉన్నత విద్య అంటే ఇంకా కావాలంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు డిగ్రీ కళాశాలలు అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్ BVoc కోర్సుల్లో కూడా చేరుకోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్ ఆఫ్ వొకేషనల్ MVoc కోర్సులు కూడా ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో వొకేషనల్ వద్దనుకుంటే బ్రిడ్జ్ కోర్సులు పూర్తి చేసుకొని డిప్లొమా, అగ్రికల్చర్, BSc తదితర విభాగాల్లో కూడా వెళ్ళిపోవచ్చు. నేరుగా ద్వితీయ సంవత్సరం డిప్లొమా కోర్సులు అయితే చేరిపోవచ్చు. చూసారా ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఇవి వొకేషనల్ కోర్సులు చేయడం కూడా చాలా బెనిఫిట్స్ అండి. BVoc అంటే 3 ఏళ్ల వొకేషనల్ కోర్సులో భాగంగా ఆసక్తిని బట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బయోమెడికల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, రిటైల్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్ అండ్ IT, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్,
ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రింటింగ్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అండ్ డేటా అనాలిసిస్ తదితర కోర్సులు ఎన్నో చాలా అయితే బీవోక్లోకి ఎంచుకోవచ్చు. జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందాలంటే సియుఈటి యూజీతో కూడా లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఏదో ఒక వొకేషనల్ కోర్సును అయితే అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి రాష్ట్రాల ఆన్లైన్ పోర్టల్స్ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యను ఆశించేవారు యూజీలోని అంశాలని పీజీ స్థాయిలో మరింత విస్తృతంగా కూడా చదువుకోవచ్చు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ వొకేషనల్ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తుంది. అయితే యూజీసీతో కలిపి ఎన్ఎస్సిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలలో వొకేషనల్ కోర్సులు స్కిల్ బేస్డ్ విధానంలో అయితే అందిస్తున్నాయి. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికేట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుకుంటే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లెవెల్ 4వ స్థాయి సొంతమవుతుంది అనమాట. చాలా రకాలు అయితే వీటిలో ఉన్నాయి. ఓపెన్ పద్ధతిలోను కూడా వొకేషనల్లో జాయిన్ అవ్వచ్చు. కాలేజీకి వెళ్ళి వొకేషనల్ కోర్సులు చదవడం వీలు కాని వారు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అందించే వొకేషనల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాముల్లో కూడా చేరవచ్చు. 10వ తరగతి విద్యార్థితో ఇక్కడ పలు వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్ సెకండరీ డిప్లొమా సర్టిఫికేట్ స్థాయిలో వివిధ విభాగాల్లో అయితే ఇవి అందిస్తున్నారు. ఉద్యోగాలు వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఆసుపత్రుల్లోన, హోటల్లోన, ఆతిథ్య కేంద్రాల్లోన, ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, ఫార్మా, వస్త్ర పరిశ్రమ ఇలా దాదాపు అన్ని రకాల వర్తక విభాగాల్లోనూ అవకాశాలు అయితే అందిపుచ్చుకోవచ్చు. అంటే మేటి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్ళి కూడా ఉపాధి అయితే వీళ్ళైతే పొందగలరు. అంటే ఫ్రెండ్స్ ఐటీఐ డిప్లొమా అంటే పాలిటెక్నికల్ ఈ రెండే కాదండి. వీటితో పాటు వొకేషనల్ సంబంధించిన కోర్సులు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటికంటే ఈ వొకేషనల్ సంబంధించిన కోర్సు వల్ల ఎక్కువ ఉపాధి అయితే పొందవచ్చు. ఇటు సైడ్ గవర్నమెంట్ సెక్టర్, అటు సైడ్ ప్రైవేట్ సెక్టర్, నెక్స్ట్ ఇవి ఓపెన్ లో కూడా కట్టుకోవచ్చు. అంటే మీరు వెళ్ళకుండా నేరుగా ఇంటి దగ్గర ఉండే ఎగ్జామ్స్ టైంలో అయితే అటెండ్ అయిపోవచ్చు ప్రాక్టికల్స్ అవి అయ్యేటప్పుడు. అంటే దీనివల్ల సత్వర అభివృద్ధికి వొకేషనల్ కోర్సెస్ కూడా నేటి సమాజంలో ఎక్కువగా అయితే గుర్తింపు పొందుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యన మనకి ఇచ్చిన సచివాలయం జాబ్స్ లో చాలా మంది కూడా వొకేషనల్ చదివిన అభ్యర్థులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి వొకేషనల్ కోర్సు కూడా డిమాండ్ అయితే ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే పాలిటెక్నికల్ చేస్తే 6 నెలలకు ఒకసారి అయితే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ అయితే సంవత్సరంకి ఒకసారి. వీటిలో వొకేషనల్ కోర్సెస్ లో అయితే 60% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. 40% మాత్రమే మీకు థియరిటికల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్ళు వేగంగా అయితే పాస్ అయిపోవచ్చండి. ఇది 10th తర్వాత వేగంగా పాస్ అయ్యి వేగంగా ఉపాధి పొందే కోర్సులు ఏవంటే ఈ వొకేషనల్ కోర్సు.